హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త జియో యూజర్లకు సంబంధించి షాకింగ్ న్యూస్ అండి. ఈ ప్లాన్లు ఈ సేవలన్నీ కూడా రద్దు చేసిందనమాట. ఏంటనేది చూద్దామండి. సో వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. సో ఇక్కడ వివరాలకు వచ్చినట్లయితే రిలయన్స్ జియో అనేది 4G నెట్వర్క్తో దేశంలో సంచలనం రేపింది. ఫ్రీ డేటా ఇవ్వడం ఫ్రీగా అందరికీ మొదట్లో అలవాటు చేసింది. తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద టెలికాం సంస్థగా గుర్తింపు సాధించింది. ఇప్పుడు అయితే తాజాగా పలు బేసిక్ రీఛార్జ్ ప్లాన్లను ఒకసారిగా అయితే కస్టమర్లకు సంబంధించి నిలిపేసింది. షాకింగ్ న్యూస్ ఎలాంటి ఏంటనే చూద్దామండి. సో ముఖ్యంగా అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తన వినియోగదారులకు పెద్ద షాక్ అయితే ఇచ్చిందనమాట. సో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పలు బేసిక్ ప్లాన్లను కూడా పూర్తిగా రద్దు చేసిందనమాట. సో వాటి స్థానంలో కొత్తవి తీసుకొచ్చింది. అంటే 209 ప్లాన్ అయితే ఉంది కదా, అందులో 22 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు అంటే 1 GB డేటా వస్తుంది. దీన్ని కాస్త ఏం చేశారంటే 249 రూపాయలు, అంటే 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1 GB డేటా ప్లాన్ను కంపెనీ అయితే నిలిపేసిందనమాట. ఇకపైన ఈ ప్లాన్లు జియో యూజర్లకు అయితే ఉండేనమాట అందుబాటులో రీఛార్జ్ చేసుకునేటప్పుడు, గుర్తుంచుకోండి. అదేవిధంగా బేసిక్ ప్లాన్లు రద్దు కావడంతో జియో వినియోగదారులు తప్పనిసరిగా 299 ప్లాన్లు ఎంచుకోవాల్సి అయితే వస్తుందన్నమాట. సో ఇందుకు సంబంధించి ఈ ప్లాన్ అనేది 200 అంటే 28 రోజుల గడువు ఉంటుంది. డైలీ 1.5 GB అయితే వస్తుందన్నమాట. తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా వాడకాన్ని ఇష్టపడే కస్టమర్లకు ఇది అదనపు భారం. అంటే దాదాపు ఈ పాత ప్లాన్తో చూసుకుంటే ఇప్పుడు 50 రూపాయలు అయితే ఎక్కువగా చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కస్టమర్లకు సంబంధించి భారం అయితే పడిందనమాట. ఇంకో ప్లాన్ చూసుకుందామండి. జియో మాత్రమే కాకుండా ఇతరత్ర వడాఫోన్, ఎయిర్టెల్ కూడా, ఐడియా వంటి విఐ కంపెనీ కూడా తమ బేసిక్ ప్లాన్లు ఒకసారిగా ప్రస్తుతం ఆ కంపెనీలో బేసిక్ రీఛార్జ్ ప్లాన్లను 299 రూపాయల వద్ద ప్రారంభం అయితే అవుతుంది అనమాట. సో ఇక అందరు కూడా గుర్తుంచుకోవాల్సిందే. ఇంకా ముఖ్యంగా మార్పులకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులకు, సాధారణ వాడకందారులు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కస్టమర్ల ప్రభావం ఎక్కువగా చూపనుంది. తక్కువ ధరలో కనుక మొబైల్ డేటాను ఉపయోగించే అవకాశం తగ్గిపోవడంతో వారు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి కాబట్టి ఇందులో వచ్చేసి ముఖేష్ అధినేత అంబానీ గుడ్ న్యూస్ చెప్తూ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఏమైనా ప్రకటిస్తారా ఏమైనా చూడాలి మరి. ఇక ఈ టెలికాం కంపెనీల అంచనా ప్రకారం రాబోయే 6 నెలల్లో మొబైల్ రీఛార్జ్ ధరలు మరింత పెరగవచ్చు అని చెప్పేసి అప్డేట్స్ అయితే విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. ఇక స్పెక్ట్రమ్ ఖర్చులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, డేటా వినియోగం పెరుగుదల వంటి అంశాలు ఈ ధరల పెరుగుదల కారణమని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు అన్నమాట.